హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైట్ టైమ్స్. నా పేరు హరీష్. మన తిరుపతిలో ఉన్న ప్రీమియం సెక్టర్ రెస్టారెంట్స్ని అండ్ కొంచెం బాగుండే రెస్టారెంట్స్ని కూడా మనం ఎక్స్ప్లోర్ చేద్దామని అయితే స్టార్ట్ చేశాను. దీనిలో కొంతమంది మనకు సజెస్ట్ చేసిన రెస్టారెంట్స్లో మనకు టుక్ వాళ్ళ కూడా ఒకటి అనమాట. ఈరోజు అయితే మనం టుక్ వాళ్ళకి వచ్చేసాము. టుక్ వాళ్ళలో ఫుడ్ ఏం బాగుంటుంది ఏంటి అనేది మెనూ చూసి డిసైడ్ చేద్దాం. ఏది బాగుంటుంది ర్యాండమ్గా తీసుకొని వాటి టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనే వివరాలు అయితే తెలుసుకుందాం. లోపలికి వెళ్ళిపోదాం రండి. మనకు రెస్టారెంట్ వాళ్ళు రెండు రకాల మెనూలు అయితే మెయింటైన్ చేస్తున్నారండి. ఇది కాంటినెంటల్ ఫుడ్ మెనూ అనమాట. చూసుకోవచ్చు, మనకు మోమోస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. నీట్గా అన్ని ప్రైజింగ్స్తో డిస్ప్లే చేస్తున్నారు. బర్గర్స్ కావచ్చు, పిజ్జాలు కావచ్చు, మనకు ఫ్రెంచ్ ఫ్రైస్ కావచ్చు, అన్ని ఫ్రైడ్ చికెన్ ఐటమ్స్ కానీ అన్నిటికీ ఈ మెనూ అయితే ఉంటుంది. మన కాంబోస్ కూడా ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇప్పుడు మనం రెస్టారెంట్ మెనూ అయితే చూద్దాము. ఇంతకుముందు కాంటినెంటల్ మెనూ చూసాం కదా, ఇది రెస్టారెంట్ మెనూ అనమాట. మనకు సూప్స్తో స్టార్ట్ అయింది. సూప్స్ కానీ నాన్ వెజ్ స్టార్టర్స్, తందూరి వెజ్ స్టార్టర్స్, ఆ తర్వాత గ్రేవీ నాన్ వెజ్ గ్రేవీస్ కావచ్చు, గ్రేవీ వెజ్ కావచ్చు, మనకు ఫ్రైడ్ రైస్లు బిర్యానీలు అన్నీ అందుబాటులో ఉన్నాయి. మనకు ఫైనల్గా ఇండియన్ బ్రెడ్స్తో ఎండ్ అయింది. మనకు రోటీల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి దొరుకుతాయి. నాన్ల వరకు మనకు రోటీలు నాన్లో కూడా చూసుకోవచ్చు. వైడ్ రేంజ్లో దొరుకుతాయి. ఆల్మోస్ట్ 7 to 10 ఐటమ్స్ అయితే దొరుకుతున్నాయి. ఇదైతే మేము మనమైతే ఫస్ట్ అరేబియన్ లెగ్స్తో స్టార్ట్ చేద్దాం. చూడడానికి పెద్ద భారీగా ఉంది, టెంప్టింగ్గా ఉంది చూడడానికి. ఫస్ట్ ట్రై చేసి చూద్దాం ఎలా ఉందో, ఆ తర్వాత నేను మాట్లాడతాను. మయోనీస్ కొద్దిగా వేసుకుందాం. మయోనీస్ లేకపోతే మనకు మొక్క దిగదు. ఇక్కడ ఈ హోటల్లో మెయిన్ ఏంటంటే తందూరీస్ చాలా స్పెషల్ అని చెప్పారు. ఆల్మోస్ట్ 7 to 10 వెరైటీస్ ఆఫ్ తందూరీస్ ఉన్నాయన్నారు. న్యూట్రల్ బ్లాష్ అంతే, చాలా బాగుంది. సీరియస్గా అదిరిపోయింది. ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ అయితే మనం టుక్ వాళ్ళ స్పెషల్ తందూరి కబాబ్ అయితే ట్రై చేద్దాం. మనం వచ్చిన ప్లేసే టుక్ వాళ్ళండి. దీనిలో స్పెషల్ అన్నారు ఈ కబాబ్ అయితే. మనం ట్రై చేద్దాం ఎలా ఉంది ఏంటో తీసుకుందాం. దీని మీద మయోనీస్ ఆల్రెడీ వేసినట్టున్నారు. మయోనీస్ తెలియదు, తింటే తెలుస్తుంది. ఏ మాటిగా అన్నమాట ప్రతి ఒక్కటి పీస్ ముక్కలు అయితే చాలా జ్యూసీగా స్మూత్గా ఉన్నాయి. అలా ముట్టుకుంటూ విడిపోయేటట్టు ఉన్నాయి అన్నమాట. చాలా బాగుంది, అదిరిపోయింది.
వీడియోతో పని లేకుండా తినేద్దాం అనిపిస్తాను. చాలా బాగుంది. ఏమైనా ముక్కను తీసుకొని ఇలా మయోనీస్ అలా అద్ది తింటే దాని సుఖమే వేరు. నెక్స్ట్ అయితే ఆంధ్ర చికెన్ కబాబ్ ట్రై చేద్దాం. ముక్క అయితే ఇది డైరెక్ట్గా గొరికేయడమే. ఇది కూడా చాలా బాగుందండి. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ప్రతి ఒక్కటి చాలా జ్యూసీగా టెండర్గా ఉంది. టెండరింగ్గానే ఉంది ప్రతి ఒక్కటి. చాలా బాగుంది. నెక్స్ట్ అయితే మనం చైనీస్ చికెన్ సిజ్లర్ అయితే ట్రై చేద్దాం. సిజ్లర్ ఇంతకుముందు పొగలు ఎక్కేసింది, మేబీ మీరు వీడియో చూసిండొచ్చు. ఇంకా పొగలు వస్తున్నాయి, చాలా వేడిగా ఉందన్నమాట. ఇది కొద్దిగా మనం ఇంతవరకు చూసిన తందూరి ఐటమ్స్ కదా, ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంది. దీన్ని అయితే ట్రై చేద్దాం. ఇది సాస్ వేసి కొద్దిగా స్వీట్ ఇష్టపడే వాళ్ళు దీన్ని ట్రై చేయొచ్చు. ఇది కూడా చాలా బాగుంది. ఇది మనకు కొద్దిగా డ్రై ఐటమ్ కాదండి, కొద్దిగా జ్యూసీగా ఉంటుంది మిగతా వాటితో పోల్చుకుంటే. ఇది కూడా టేస్ట్ చాలా బాగుంది. నేను చెప్పేది మీకు నమ్మకపోవచ్చు, అన్నీ బాగుంది అంటున్నాను. మీరు టేస్ట్ చేశారంటే ఖచ్చితంగా మీకు కూడా అనిపిస్తుంది. నెక్స్ట్ అయితే మనం చికెన్ స్ప్రింగ్ రోల్ ట్రై చేద్దామండి. ఇది చూడడానికి కూడా డిఫరెంట్గా ఉంది. లోపల స్టఫింగ్ చూస్తుంటే చికెన్తో ఆనియన్స్ అన్నీ మిక్స్ చేసినట్టున్నారు. ఎలా ఉందో టేస్ట్ అయితే చూద్దాం. డిఫరెంట్గా ఉంది. బాగుంది, డిఫరెంట్గా బాగుంది. నెక్స్ట్ అయితే మనం మెయిన్ కోర్లోకి ఎంటర్ అయిపోతాం. బిర్యానీ అయితే ట్రై చేద్దాం. ఇక్కడ ఉన్న దమ్ బిర్యానీ. చాలా వైడ్ రేంజ్లో అయితే స్టార్టర్స్ ఉన్నాయండి. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ని స్టార్టర్స్ ఉంటాయని. మనమైతే ఇప్పుడు బిర్యానీ ట్రై చేద్దాం. బిర్యానీ ఎలా ఉందో కూడా చూసేద్దాం. చాలు. నెక్స్ట్ మనం బిర్యానీలోకి ఎంటర్ అయిపోయినాం అనమాట. నో డౌట్ అసలు రెస్టారెంట్ ఆల్రౌండర్ రెస్టారెంట్ అని చెప్పచ్చు. ఏది తీసుకోండి డిసప్పాయింట్ అయితే ఎవరు. ఫైనల్గా ఫుడ్ అయితే టేస్ట్ చేసేసి వచ్చాను భయ్య. ఖచ్చితంగా మీరు ఇక్కడికి వస్తే మాత్రం తందూరి ఐటమ్స్ ట్రై చేయండి, అదిరిపోయినాయి అసలు. నేనైతే ఫస్ట్ ఏం చెప్తాను, నాకు ఇక్కడ ఏ తందూరి తీసుకున్న ఫేవరెట్ అయిపోద్ది అంటే, రీసెంట్గా అడిగాను ఎందుకు తందూరి చాలా బాగుంది అంటే, మాస్టర్ని తందూరి చికెన్ చేయడానికి స్పెషల్గా రప్పించారంట. టేస్ట్లు అయితే అదిరిపోయినాయి అన్నీ. ఏది తీసుకున్నా మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అయితే అవుతారు. ఇది ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో త్వరలో కలుసుకుందాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ కెమెరామెన్ సత్యతో.